యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్ల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 4వ వచనము. అపోస్తలుడైన పౌలు ఇక్కడ మాటల్లో చెప్తున్న ఈ ప్రేమ గుణం యేసు ప్రభు జీవితంలో లోపరహితంగా ఆచరణలో ఉన్నట్లు మనం చూడగలము. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ఇది దేవుని తత్వం, దేవుని స్వభావం. ఆయన ప్రేమించకుండా ఉండలేడు. క్రీస్తు దేవుని యొక్క అవతారం, అంటే ప్రేమ అవతారం అన్నమాట. ప్రేమ నిండిన తన జీవితంలో ఆయన విశ్వాసులందరికీ గొప్ప ఆదర్శం. ప్రార్థన: మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, నీ మహాకృపను బట్టి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మీ ప్రేమలో పరిపూర్ణులమై నీ ఉన్నతమైన ఆశీర్వాదమునకు వారసులమగునట్లుగా ఈ దినమున ఈ ప్రజలైనటువంటి అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని, నీ ప్రేమలో స్థిరపరిచి బలపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.